నర్సింగ్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షల ఫలితాలు తక్షణమే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ కోఠిలోని వైద్య విధాన పరిషత్ వద్ద నర్సింగ్ అభ్యర్థులు చేపట్టిన ఆందోళనకు ఆయన మద్దతు తెలిపారు. 18 నెలల క్రితం నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించారని, అయినా ఫైనల్ లిస్టు విడుదల చేయకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. మార్చి 20వ తేదీలోపు అభ్యర్థుల తుది జాబితా విడుదల చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఇచ్చిన హామీ నెరవేర్చని పక్షంలో వేలాది మందితో మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. 18 నెలల క్రితం నోటిఫికేషన్ వేసి పరీక్ష జరిపి ఆ తర్వాత వెరిఫికేషన్ జరిగినాక 18 నెలలు అవుతుంటే కూడా 2322 మంది సెలెక్టెడ్ నర్సింగ్ ఆఫీసర్ యొక్క ఫలితాలు ఇంకా ప్రకటించకుండా జాప్యం చేస్తున్నారు. ఇక్కడ అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల సెలెక్ట్ అయిన వారికి జాప్యం చేస్తున్నారు. గత 2025 సంవత్సరంలో నోటిఫికేషన్ ద్వారా ఎగ్జామ్ జరగడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వాళ్ళకి వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర చేశారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి జాప్యం చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ రావడం జరుగుతుంది. దానివల్ల 2 నెలల నుంచి 3 నెలల టైం వేస్ట్ అవుతుంది.